ఏంటి ఇవా? తినమ్మా, బార్బరు పిజ్జా. అయ్యో, ఇది బార్బర్ కాదు, బర్గర్. గర్ గర్. అలా కాదు, బర్గర్. 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 వావ్, అలాగే అలాగే అనాలి. అంతేకాదు, పిచ్చా పిచ్చా కాదు, పిజ్జా. 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 హా, ఎగ్జాక్ట్లీ అది. ఇప్పుడు చెప్పు. ఇదిగో అమ్మా, మీకోసం బర్గర్ పిజ్జా. పర్ఫెక్ట్. కానీ నాకొద్దు, కానీ నాకొద్దు, కానీ నాకొద్దు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంత కష్టపడి తెప్పించింది వద్దనడానికా? అవును, వీటిని అమెరికాలో కూడా భోజనంలా తినరు. అయినా నేను అక్కడున్నప్పుడు కూడా ఇలాంటివేమీ తినను. నాకిష్టం ఉండదు. నిజంగా నాకివేమీ అస్సలు నచ్చవు. నాకు మన వంటలే ఇష్టం. ఇడ్లీ, వడ, మసాలా దోశ, పూరి, మినపట్టు, పెసరట్టు, ఉప్మా, ఇంకా కొబ్బరి చట్నీ, ఇంకా అల్లం చట్నీ, టమాటో చట్నీ, సాంబార్. ఇవన్నీ నా ఫేవరెట్. కాకపోతే కారం ఎక్కువ ఉండకూడదు అంతే. కారం తినలేను బాబోయ్. మీ అమ్మ నీకు ఇవన్నీ చేసి పెడుతుందా? చాలా వరకు చేస్తుంది చిన్న మావయ్య. కానీ ఒక్కోసారి అమ్మ కోపిక ఉండదు కదా, అప్పుడు ఉట్టి పప్పు కుక్కర్లో వేసి తినేస్తాను. లంచ్ లో పప్పులో మాగాయ వేసి తినేస్తాను. సూపర్ గా ఉంటుంది. మాకక్కడ ఫుడ్ రోజు ఇంత ఫ్రెష్ గా వేడిగా దొరకడం చాలా రేర్. ఇంత హాట్ ఫుడ్ ని వదిలి why would I eat this junk food? Thank you Durgi, but no thank you. నాకు ఈ ఫుడ్ వద్దు. ఈ వదినకేమైనా పిచ్చా? బర్గర్ పిజ్జాలకి నో అని చెప్తుంది. ఈవిడ వంకతో నేను తిందామనుకున్నాను. దుర్గి, టిఫిన్ పెట్టు. ఆగమ్మా. ఆ ఇడ్లీలోకి కారప్పొడి, ఈ నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అబ్బా, వావ్, సూపర్. ఎంత టేస్టీగా ఉందో చిన్న మామయ్య. వేడి వేడిగా తింటూ ఉంటే ఇట్స్ లైక్ సో గుడ్.